అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో 2026 ఐ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఐటీడీఏపీఓ తిరుమణ శ్రీపూజ, ఆర్జీఓ లోకేష్ కనకరాజు, అరకు ఎంపీ తనూజారాణి, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తదితరులు ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో స్మరణ ఎస్ఎస్ డాన్స్ అకాడమీ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాట్య గురువులు ప్రియాంక కృష్ణ చైతన్య, శశికిరణ్ల ఆధ్వర్యంలో డాన్స్ అకాడమీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ఉప్పల్ సిఐ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులకు షీల్డ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో భరతనాట్యం, కూచిపూడి లాంటి ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. పిన్న వయసులోనే ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వటం ఎంతో అభినందనీయమన్నారు సిఐ భాస్కర్. సందర్భంగా ఈరోజు శిల్పారామంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో మన యొక్క రాష్ట్రము మరియు మన దేశం యొక్క కల్చరల్ సంస్కృతిని పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. అదేవిధంగా ఇంతకుముందు ఇదే అకాడమీలో మా పిల్లలు కూడా, నాకు 2 పాపలు, మా పిల్లలు కూడా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్ను ఎంకరేజ్ చేయడం అనేది మన కల్చర్ను, మన యొక్క సంస్కృతిని మనము అభివృద్ధి చేసుకోవడమే. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం అనేది మంచి విషయం. ముందు కూడా ఇంకా మంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఈ యొక్క డ్యాన్స్ అకాడమీ ప్లస్ మన కల్చర్ యొక్క యాక్టివిటీస్ని కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఇక్కడ మేము స్వర్ణ డాన్స్ అకాడమీ అండ్ ఎస్ఎస్ డాన్స్ అకాడమీ ఇద్దరం కొలాబ్ అయ్యి ఇవాళ 4వ వార్షికోత్సవం ఉప్పల్ శిల్పారామంలో జరగబడింది. మేము ఇక్కడ వచ్చిన ప్రోగ్రామ్కి సిఐ భాస్కర్ గారు అండ్ ఎస్ఐ మధు గారు ఇద్దరు రావడం జరిగింది. పిల్లల పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళు ఎంతో ఆనందించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మళ్ళీ చేయాలి అని కోరుకున్నారు. ఇక్కడ 22 వివిధ ప్రదర్శనలు చేశారు అండ్ 65 మంది స్టూడెంట్స్తోని మేము ఇవాళ ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది. దానికి పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, మన వచ్చిన గెస్టులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.